హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అన్నదాత సుఖీభవ అంటే రైతు భరోసా పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఎవరైనా సరే ఇప్పటి వరకు మీరు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని మాత్రం షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్నటువంటి 13,500 రూపాయలని కాస్త 20,000 రూపాయలు చేస్తామనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అంతా కూడా అయితే ప్రకటించడం జరిగిందండి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చూస్తే మనకు దాదాపు ఈ యొక్క ఇయర్ ఎండింగ్ అయితే వచ్చేసాము. కానీ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ₹1 కూడా పడలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కొక్క రైతుకి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వాటా ₹6,000, రాష్ట్ర ప్రభుత్వం ₹14,000 ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం మాత్రం సొంత భూమి కలిగిన వారికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంత భూమి కలిగిన వారికి, కౌలు రైతులకు కూడా ఇస్తారన్నమాట. ఈ యొక్క 2 విధానాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంతవరకు ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం వాటా మాత్రం ఇప్పటికే ₹4,000 అయితే ఇచ్చారన్నమాట. సో ₹6,000, ₹4,000 ఇచ్చేశారు. ఇంకా ₹2,000 అనేది మనకు బ్యాలెన్స్ అయితే ఉంది. సో దాన్ని కూడా మనకు వచ్చే నెల మొదటి వారం లేదా చివరి వారంలో అయితే మనకు వేసేటువంటి అవకాశం అయితే ఉందని కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు పూర్తి విషయం కనుక మనం చూసుకుంటే సో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. సో ఈ యొక్క అప్డేట్ని మనం క్లారిటీగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ₹20,000 అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రకటించారు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఈ విధంగా చెప్పారన్నమాట. అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన అయితే చేశారు. ప్రతి ఏటా అర్హులకు ₹20,000 అందజేస్తామని ప్రకటించారు. ఇందులో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ₹6,000 వేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం మరో ₹14,000 కలిపి అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా 41.4 లక్షల మంది రైతులకు ఈ బడ్జెట్లో పథకం అందిస్తామని, ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో రైతుల కోసం 4,500 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతు భరోసా పేరుతో చెప్పింది ఒకటని చేసింది మరొకటని అని అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ రైతులకు 12,500 ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం 6,000తో రాష్ట్ర ప్రభుత్వం 7,500 కలిపి 13,500 రూపాయలు ఇచ్చిందన్నారు. తాము మాత్రం అలా కాకుండా కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే ₹6,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో ₹14,000 కలిపి ₹20,000గా ఇస్తామని గుర్తు చేశారు. రాష్ట్రంలో రైతులకు ఒక్క అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తే సరిపోతుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్లుగా అన్నదాతలకు రైతు భరోసా తప్ప వ్యవసాయ శాఖలో ఏ ఒక్క కార్యక్రమం చేయలేదని ధ్వజమెత్తారు. రైతులకు పరికరాలు, ఇన్సూరెన్స్లు, భూసార పరీక్షలు చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులకు ₹20,000 పాటుగా యాంత్రీకరణ, భూసార పరీక్షలు, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు, డ్రోన్ టెక్నాలజీ వంటి ఎన్నో మార్పులు తీసుకొచ్చామని ఆయన ప్రకటించారు. ఇన్సూరెన్స్ విషయంలో రైతుల నుంచి కొంత సహకారం తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇస్తామని చెప్పారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి బడ్జెట్లో నిధులు కేటాయించామని, ప్రభుత్వం బడ్జెట్ నిధులు కేటాయిస్తే అమలు చేసినట్లేనని అన్నారు. ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పని లేదని, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన విధి విధానాలు రూపొందిస్తున్నామని ఆయన ప్రకటించారు. వీలైనంత త్వరగా రైతుల అకౌంట్లలోకి ₹20,000 జమ చేస్తామని చెప్పారు. బడ్జెట్లో 4,500 కోట్ల రూపాయలను కేటాయించామని ఆయన తెలిపారు. నిధులు ఎలా సరిపోతాయని కొందరు ప్రశ్నిస్తున్నారని, ప్రభుత్వం మిగిలిన నిధులను కూడా కలిపి పథకాన్ని అమలు చేస్తుందని మంత్రి ప్రకటించారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆయన ప్రకటించారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా ₹20,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అదేవిధంగా అధికారంలోకి వచ్చి 6 నెలలవుతున్న
ఈ పథకాన్ని అమలు చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తుందని ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చిందండి. సో టోటల్గా మనకు చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 20,000 రూపాయలు అయితే ఇస్తామని చెప్పారు. కానీ ఇస్తామని చెప్పి ఇప్పటికి 6 నెలలు అవుతున్నా ఇంకా ఎటువంటి ఒక అప్డేట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి మనకు రీసెంట్‌గా జరిగినటువంటి క్యాబినెట్ మనకు ఏపీ అసెంబ్లీలో అయితే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ విషయాన్ని అయితే లేవనెత్తారు. సో ఈ విషయాన్ని లేవనెత్తినప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పారండి. సో ఖచ్చితంగా మేమైతే ఈ యొక్క రైతులకి ఎవరైతే రైతులున్నారో సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా 20,000 రూపాయలు ఇస్తాము. చెప్పినటువంటి విధంగానే ఆ రైతులకు మేము రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు టోటల్‌గా కలిపితే వాళ్ళందరికి కూడా తగినటువంటి 20,000 రూపాయలైతే అందించే బాధ్యత అయితే మేము తీసుకుంటున్నాము. అందులో భాగంగానే 4,500 రూపాయలైతే మేము 4,500 కోట్ల రూపాయలనైతే మేము ఈ యొక్క బడ్జెట్‌లో కేటాయించాము. ఈ బడ్జెట్ అంతా కూడా ఎలా సరిపోతుందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ బడ్జెట్‌ని ఖచ్చితంగా మేము దీనికి ఎక్స్ట్రా అమౌంట్స్ కూడా కలిపి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క రైతులందరికీ కూడా వేస్తామని చెప్తున్నారు. సో మేము ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కొత్త విధి విధానాలైతే మనకు రూపొందిస్తున్నాము. ఈ విధి విధానాల ప్రకారంగానే రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే ఇవ్వడం జరుగుతుంది కానీ సో ఎవరైతే అనర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రూ. 1 కూడా ఇవ్వమని చెప్పేసి ఖరాఖండిగా తేల్చైతే చెప్తున్నారనమాట. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో 4,500 కోట్ల రూపాయలను బడ్జెట్లో అయితే మనకు ప్రతిపాదించారు. సో ఇందులో మనకు తొలి విడత కింద 7,000 రూపాయలు అయితే ఇస్తారంట. సో 7,000 రూపాయల్లో మనకు ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్‌లో ఉంటారో వారికి మాత్రమే ఇస్తారండి. సో అందరికి ఇవ్వరు. సో ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్‌లోకి కౌలు రైతులు రావచ్చు, సొంత భూమి కలిగిన వారు కూడా రావచ్చనమాట. అయితే సొంత భూమి కలిగిన వారు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్‌గా ఈ పథకానికి నార్మల్‌గా ఎలాగో గత ప్రభుత్వం గత ఏడాది ఎలా అప్లై చేసుకున్నారో సో అదే విధంగా వదిలేస్తే సరిపోతుంది. కానీ సొంత భూమి లేనటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు ఎలా ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాలంటే మీరు కౌలు రైతు కార్డులు అయితే తీసుకొని కౌలు రైతు కార్డులు తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్‌కి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్‌బుక్‌కి బ్యాంక్ అకౌంట్ అయితే మీ మీ బ్యాంక్ అకౌంట్‌కి గానీ, పట్టాదారు పాస్‌బుక్‌కి గానీ ఆధార్ కార్డ్‌ని మాత్రం కంపల్సరీ లింక్ అయితే చేసుకోవాలి. సో దాన్ని మనకు పట్టాదారు పాస్‌బుక్‌కి ఆధార్ కార్డ్‌ని లింక్ చేస్తే దాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. సో మనకు ఆ యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది కలిగి ఉండాలి. అలాగే ఆధార్ కార్డ్‌ని గనక మన యొక్క బ్యాంక్ అకౌంట్‌కి లింక్ చేసుకుంటే ఎన్‌పీసీఐ లింక్ అని అంటారు. సో ఇవి 2 లింక్స్ అయితే చేసుకోండి. కొత్తగా ఎవరైనా పాస్‌బుక్‌లొచ్చి ఎవరైనా సరే భూ యజమానులు చనిపోయి వారి పేరు మీద పాస్‌బుక్‌లు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్తగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటేనేదా మీకు డబ్బులైతే వస్తాయి. సో అప్లై చేసుకోకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులు రావు. అదే విధంగా కౌలు రైతులకు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వదండి. సో సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుందన్నమాట. సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికి సంబంధించి మనకు కొత్తగా విధి విధానాలు అయితే ఖరారు చేస్తారు. ప్రస్తుతానికి ఉన్నటువంటి విధి విధానాలను బట్టి మనకు తాత్కాలిక అర్హుల లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారండి. సో ఈ యొక్క తాత్కాలిక అర్హుల లిస్ట్ వచ్చేసి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే నేను పిన్ చేశాను. సో దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. ఆ యొక్క అర్హుల లిస్ట్‌లో మీ పేరు ఉంటేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. ఇన్ కేస్ మీ యొక్క పేరు గనుక అందులో లేకపోతే మీకు ఒక్క రూపాయి కూడా డబ్బులైతే రావు. ఫ్రెండ్స్ ఇదండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అండ్ ముఖ్యంగా రైతులకు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.